మీరు ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి. అమ్మ మీరు కొంచెం సైడ్ జరగండి అమ్మా, సైడ్ జరగండి మీరు. అమ్మ 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 కొద్ది సైడ్ జరగండి అన్న, బ్యాక్ జరగండి, బ్యాక్ జరగండి బ్రో. వాళ్ళు మనకు అక్కడ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళీ ఇక్కడికి బుల్డోజర్లు వేసుకొని వచ్చారు అనుకోండి, నేనే వచ్చి బుల్డోజర్ ముంగట నిలబడతాను. మీరు భయపడే అవసరం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి ఒక్క ముచ్చట తెలుసు. అందుకే నేనేమంటున్నా అంటే సమస్య కాదు, పరిష్కారం కావాలి. పరిష్కారం ఏంటి అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. నేనేమంటున్నా అంటే మీ అందరి తరఫున ఖచ్చితంగా మన వాళ్ళు 200 మంది ఉంటారా, 100 మంది ఉంటారా, ఎంతమంది ఉండండి, వీళ్ళు ఎక్కడైతే ఇల్లు గులగొట్టమంటారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్. అదొక్కటే నేను, వేరే ఏం లేదు. ఇక దానికోసం మీతోని నేను నడుస్తా. మీరు ఎన్నుకుంటే ఈజీగా వస్తుంది. కాబట్టి కొంచెం వివరాలు అక్కడ ప్రజాపాలన సీఎం గారు అనే కూర్చున్నాం, కూర్చొని ఇచ్చేదాకా డబ్బులు ఏమంటారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకొక మేము అడిగేది ఒకటి, వాళ్ళని మళ్ళా 6వ తారీఖు లోపల వస్తాం అది ఇది అని చెప్పి చేసి వార్నింగ్ ఇచ్చిపోయింది కదా. నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల వచ్చి మళ్ళీ ఇల్లు గులగొట్టాలంటే 6వ తారీఖు లోపల మనకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని అడుగుతున్నాను. అంతేనా? అడగండి, అట్లనే అడుగుదాం. డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, అందరికీ సొల్యూషన్ ఉంటుంది. సో అందుకోసం నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల మన వివరాలన్నీ మన మారన్ ఉన్నాడు, సంధ్యక్క ఉన్నాడు తీసుకొని వస్తే ఒకరోజు మనందరం ప్రజాపాలనకు పోయి ముఖ్యమంత్రి గారు కూర్చుందాం. ఆడనే ఇస్తారా వస్తారా? ఎందుకంటే మనకి రోజు రోజు దినదిన ఆయుష్ ప్రాణగండం అన్నట్టు, అది 100 ఏళ్ళ ఆయుష్ దినదిన గండం అన్నట్టు ఉన్నది. ఇక్కడ గుడిసేసుకొని ఉన్నా కూడా వచ్చి ఎప్పుడు ఒకసారి మళ్ళీ బాబు గాలిపోచమ్మ బస్తీకి కూడా పోయి వచ్చిన. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా నేను గాలిపోచమ్మ బస్తీకి కూడా పోయి వచ్చిన. అక్కడైనా ఇక్కడైనా అన్ని దగ్గర మీడియా వద్దురా అమ్మ కొద్దిగా మీరు వెనకాల జరగాలి తల్లి. అమ్మ కొద్ది వెనక జర తల్లి. ఇప్పుడు ఎకరాలు కబ్జా పెట్టిన వాళ్ళేమో కోర్టుపోయారు, మీకేమో ఏం లేకుండా వచ్చి డైరెక్ట్ గా కొట్టేస్తున్నారు. ఏం లేదు మన దెబ్బ కూడా చూపిద్దాం. ఆయన ఇవాళ వచ్చి మన పేదవాళ్ళు ఇల్లు కూలుస్తున్నారు, రేపు పేదవాళ్ళందరం కలిసి వాళ్ళ సర్కారు ఇప్పుడు మా ఇల్లు పూర్తి చేసి మమ్మల్ని బయటికి లాగినా కానీ ఇప్పుడు మా దగ్గరికి ఎవరు రారు. మాకు ఆధారం ఏం లేదు. మేము బిల్డింగ్ కట్టుకొని ఉండట్లే కదా, ఉండడానికి ఒక చిన్న ఇల్లే కదా. ఆ ఉన్న ఇల్లు బట్టి మేము ఎలా ఉండాలి? మా పిల్లల్ని తీసుకుంటారు. భయపడితే పరిష్కారం నేనేమంటున్నా, పరిష్కారం కోసమే కొట్లాడు. 100 సంవత్సరాల వరకు కాంగ్రెస్ చరిత్రే ఉండదు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇమ్మనేసి